ఓం అజ్ఞానం తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమామి విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినే నిఖిలామినే. నమస్తే సారస్వతీదేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాదే పాశ్చాత్యదేశకారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ. మనం 13వ అధ్యాయంలో ఒకే ఒక శ్లోకం చెప్పుకున్నామండి శనివారం రోజు. అంతకు ముందర కృష్ణ భగవానుడు అర్జునుడికి క్షేత్రజ్ఞుల యొక్క లక్షణాలు ఏమిటి అని చెప్పి ఆ రెండిటికి సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉంటుందో అదే అసలైన జ్ఞానము అని చెప్పారు. దానిని ఆ రెండిటి యొక్క సంబంధాన్ని ఆయనే చెప్తున్నదే కాకుండా ఋషులు, వేదాలు, వేద మంత్రాలు, బ్రహ్మసూత్రాలు అన్నీ కూడా ప్రామాణికంగా నిరూపించాయి అని చెప్పారు. తర్వాత ఇప్పుడు ఆ లక్షణాలు చెప్తూ ఏం చెప్పారంటే స్థూల శరీరం యొక్క వికారాలు ఎలాంటి వికారాలతో ఉంటుంది, ఇంకా సూక్ష్మ శరీరం అంటే మనస్సు. స్థూల శరీరం అంటే బాహ్యమైనటువంటి ఈ శరీరము ఎలాంటి వికారాలు 6 వికారాలకు లోనై ఉంటుంది. అవేంటి? అస్థి జాయతే, వర్తతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. అంటే ఉనికితోటి, అంటే పుట్టడంతోనే ఒక ఉనికి కడుపులో పడ్డప్పుడు తర్వాత పుట్టడం అనేది ఒక వికారం. పుట్టిన తర్వాత అంటే మార్పు చెందడాన్ని వికారం అంటారండి. వికారం అంటే ఇంకా అది వేరే ఏదో ఒక నెగిటివ్గా అర్థం తీసుకోకూడదు. ఒక మార్పుకి ఏదైతే లోనవుతుందో దాన్ని వికారము అని అంటారనమాట. కాబట్టి ఈ మార్పులు పుట్టడము, తర్వాత పెరగటము, ఆ తర్వాత కొంతకాలము అలాగా మార్పులు చెందుతూ కొంతకాలం అలానే అంటే పునరుత్పత్తి చేయడానికి తగినట్లుగా శరీరంలో మార్పులు, ఇలాంటి వాటితోటి కొన్నాళ్ళు అలా ఉండడం, ఆ తర్వాత వయస్సుతో పాటుగా సూక్ష్మించుకోవడం అనమాట శరీరం, ఆ తర్వాత మరణించడము. ఈ 6 వికారాలు స్థూల శరీరానికి ఉంటుంది అని చెప్పుకున్నాము. ఆ తర్వాత ఇంకొక 6 వికారాలు ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, చైతన్యము, ధృతి. ఇవి ఏంటి? మనసుకు అంతఃకరణానికి సంబంధించిన వికారాలు. ఈ మనసుకి ఇష్టాలు, ద్వేషాలు, సుఖాలు, దుఃఖాలు, ఈ చైతన్యంగా ఉండడము, మనోబలంతో కలిగి ఉండడం, ఇలాంటివన్నీ ఆ వాటి యొక్క వికారాలు అని అంతవరకు ఆ రోజు చెప్పుకున్నామండి. ఈ రోజు నుంచి ఏం చెప్తున్నారంటే ఇప్పటి వరకు ఆ వికారాలు చెప్పిన తర్వాత ఆ క్షేత్రం ఎలా ఉంటుంది, ఆ క్షేత్రము ఏ విధంగా తయారైంది అని వివరాలు తెలుసుకున్నాము. దాని యొక్క వికారాలు వర్ణించారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఆ క్షేత్రజ్ఞుల యొక్క జ్ఞానమే అసలైన జ్ఞానము అని 2వ శ్లోకంలో చెప్పారు. కాబట్టి ఆ జ్ఞానాన్ని పొందడానికి ఏం చేయాలి, ఎలాంటి సాధనలు అవసరం, ఆ సాధనలు కూడా జ్ఞానమే కదా. జ్ఞాన ప్రాప్తి కోసం ఏదైతే చేస్తామో అవి కూడా జ్ఞానం కిందే లెక్క కదా. ఆ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలంటే ఏవేమి చేయాలి అనేది వరుసగా 5 శ్లోకాల్లో చెప్పడం మొదలుపెట్టారండి. ఇవి ఒక 20 లక్షణాలు, అంటే జ్ఞాన ప్రాప్తిని పొందడానికి సాధకులకి ఉండవలసినటువంటి 20 లక్షణాలని వరుసగా చెప్తాం బిగించేస్తున్నారనమాట ఇక్కడ. అవి ఏంటన్నది ఇప్పుడు శ్లోకంలో విందాము. అమానిత్యమ దంభిత్వం, అహింసా క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం శౌచం, స్థైర్యమాత్మ వినిగ్రహ. తాత్పర్యము: తానే శ్రేష్ఠుడునను భావము లేకుండుట, డాంబికము లేకుండుట, అహింస క్షమించు గుణము, మనోవాక్కుల యందు సరళత్వము, శ్రద్ధాభక్తులతో గురుజనులను సేవించుట, బాహ్య అభ్యంతర శుద్ధి, అంతఃకరణ స్థిరత్వము, మనశ్శరీరేంద్రముల నిగ్రహము. ఇవ్వండి లక్షణాలు చెప్పినవి. వీటి యొక్క అర్థము వివరణతోటి తెలుసుకుందాము. ఏం చెప్తున్నారన్నది చూద్దామండి.
మొదటి పదంలో ఏం చెప్పారు? అమానిత్వం దంభిత్వం. అమానిత్వం ప్లస్ అదంభిత్వం. అమానిత్వం అంటే ఏంటండి? తానే శ్రేష్ఠుడును అనేటువంటి భావం లేకుండా ఉండడం అన్నమాట. ఆ భావం లేకుండా ఉండడం, ఇవన్నీ లక్షణాలు. అదొక లక్షణము. తర్వాత అదంభిత్వం అంటే డాంబికము లేకుండా ఉండడం. అహింస క్షాంతిరాజ్యవం అన్నారు కదా. అహింస అంటే ఏ ప్రాణిని ఏ విధంగా కూడా హింసింపకుండా ఉండడం అనమాట. క్షాంతి క్షమాగుణం అంటే క్షాంతిరార్జవం అన్నారు. క్షాంతి ప్లస్ ఆర్జవం. క్షాంతి అంటే క్షమాగుణము, ఆర్జవం అంటే మనోవాక్కుల యందు సరళత్వాన్ని కలిగి ఉండడం. రెండో పాదంలో ఏం చెప్పారు? ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మ వినిగ్రహం. ఆచార్యోపాసనం అంటే ఆచార్య ప్లస్ ఉపాసనం అంటే శ్రద్ధాభక్తులతో గురువులను సేవించడం అనమాట. ఉపాసన చేయడం. తర్వాత శౌచం బాహ్యమయ శుద్ధి, అంతరశుద్ధి. బాహ్యాభ్యంతర శుద్ధిని రెండింటిని కలిపి శౌచం, శుద్ధితని గురించి చెప్తున్నారన్నమాట, పరిశుభ్రతను గురించి. అది ఉండాలి, అదొక లక్షణం అని. తర్వాత స్థైర్యం ఆత్మ వినిగ్రహం. స్థైర్యం ప్లస్ ఆత్మ వినిగ్రహ అంటే స్థైర్యం అంటే అంతఃకరణ స్థిరత్వము, ఆత్మ వినిగ్రహము అంటే మనసు శరీరేంద్రియాల నిగ్రహము. ఇది లక్షణాలు చెప్పారు. వీటిని వివరంగా అర్థం తెలుసుకుందాము. వివరణ ఏమన్నారండి? అమానత్వమా దంభిత్వం అని అన్నారు. అంటే అమానిత్వం అంటే తానే శ్రేష్ఠుడిని. అంటే కొంతమంది నేను అందరికన్నా గొప్పవాడిని, నేను అంటే సామాన్యుడిని కాదు, నేను నాకు ఒక ఐడెంటిటీ స్పెషల్గా ఉంది, అందరిలాంటి వాడిని కాదు నేను, అందరూ నన్ను పూజించాలి, అంత గొప్ప స్థితిలో నేను ఉన్నాను, నేను గొప్పవాడిని అని తనకు తానే భావించుకుని వాళ్ళకి యొక్క గొప్పతనము తెలియకుండానే ఇతరులకు తానంతట తాను తెలియకుండానే వీళ్ళే తెలియజేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. తనకు గౌరవ ప్రతిష్టలు రావాలని, తను అందరూ పూజించాలని అని పాకులాడుతూ నేను అలా చేశాను, నేను ఇలా చేశాను, నేను అప్పుడు అలా ఉన్నాను, నేను ఇదంతా నాదేను అని వాళ్ళంతటి వాళ్ళు గొప్పగా వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అలాగా తాను అవన్నీ కోరిక, ఇవన్నీ జరగాలి అనేది వాళ్ళకి అవి కోరిక అనమాట. ఆ కోరిక తోటి వాళ్ళకి గర్వంతో పొంగిపోతుంటారు కదా, దానిని మానిత్వం అంటారు. దానికి వ్యతిరేకంగా అవేమీ లేకపోవడం అమానిత్వం. అంటే ఇలాగా అసలు ఎంతటి గొప్పవాళ్ళైనా, ఎంతటి పెద్ద సేవ చేసినా, అంటే ప్రాణం పోతున్న సమయంలో సడన్గా వచ్చి ఆపరేషన్ చేయకపోతే చనిపోతారన్న సమయంలో కూడా అంత లక్షల్లో సహాయం చేసి కూడా ఏమీ లేకుండా వెళ్ళిపోవడం, వాళ్ళ యొక్క పేరు కూడా బయటికి రానివ్వకుండా, లేదు రక్తం ఇచ్చి కూడా ఏమీ చేయలేని ఇది అన్నట్లుగా తనదేమీ లేదు, భగవంతుడు అలా ఇచ్చాడు, నాదేమీ లేదు, చేసింది ఆయనే అన్నట్లుగా వెళ్ళిపోవడము. అంటే ఇలాగా సంపూర్ణమైనటువంటి గౌరవ ప్రతిష్టలకి ఆయన అర్హుడైనప్పటికీ కూడా అవి కావాలని కోరుకోడు. ఒకవేళ లభించినా కృతజ్ఞతగా తీసుకున్న వాళ్ళు తిరిగి వాళ్ళకి కృతజ్ఞతలు చూపించాలని చెప్పేసి ఆ గౌరవాలని చూపించినా కూడా వాటికి కూడా పొంగిపోడు. వాళ్ళు అలా చేశారు, నాకు నేను చేసిన దానికి ఇలా చేశారని కూడా నలుగురికి చెప్పుకోరనమాట. అంటే వాటి యందు వాళ్ళకి ఉదాసీన భావము, విరక్తి ఉంటుంది. అలాంటి వాళ్ళని అమానిత్వం అని అంటారు. అలాంటి తానే శ్రేష్ఠుడును అనే భావము లేకుండా ఉండడం అన్నమాట అమానిత్వం అంటే. ఇది ఒక లక్షణము. జ్ఞానప్రాప్తిని పొందాలనుకున్న సాధకుల లక్షణాలు కదండి, ఇది ఒక లక్షణం అన్నమాట. మనం నిన్న చెప్పుకున్నాం కదా, మనకున్నటువంటి అజ్ఞానము జన్మల నుంచి జరుగుతూ ఉంది. అజ్ఞానము పోగొట్టుకోవాల్సింది కేవలము జ్ఞానం సంపాదించడం ద్వారా మాత్రమే. మనకి సరి అయిన గురువు మనలో ఎక్కడ ఏ తప్పులున్నాయో సరిచేసి ముందుకు తీసుకెళ్తాడు. ఇది కూడా గురూపదేశమే, భగవంతుని వాక్కు నుండి, నోటి నుండి వచ్చినటువంటి మనల్ని ఉద్ధరించడం కోసం చెప్పిందే. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకుంటున్న ప్రతిదీ కూడా గుర్తిస్తూ విచారణ చేసుకుంటూ అదే సాధన మనం చేస్తున్నాము, మనమే సాధకులము అనుకుంటూ ఒక గురువు నుంచి నేర్చుకుంటున్నాం అన్నట్లుగా మనము సాధన చేసుకుంటే మనకి ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. జ్ఞాన ప్రాప్తి కోసం ఉపయోగిస్తాయి ఇవన్నీ. తర్వాత ఏమన్నారు? అదంభిత్వం అంటే డాంబికంగా ఉండకపోవడం. ఎలాగంటే
కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు తప్పు చేసినా తప్పు అని చెప్పుకోలేరు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. నేను అలా చేయలేదు, ఇలాగ చేశాను, నేను ఈ ఉద్దేశంతో చేశాను. వాళ్ళకి ఒక డాంబికత్వం అనమాట. అది దాన్ని తనను గురించి ధర్మాత్ముడు, తాను దానం చేసేవాడు, తను భగవద్భక్తుణ్ణి, నిజంగా లోపల భక్తి ఎంత ఉన్నది అనేది అతనికే తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. కానీ నలుగురిలో ప్రచారం చేసుకోవడం కోసం అలాంటి లక్షణాలు ఉండేటువంటి వాళ్ళు, అంటే యోగ సాధన, ఈ వ్రతాలు, ఉపవాసాలు ఇవన్నీ ఆచరించడము, ఇవన్నిటి మీద వాళ్ళు చెయ్యలేరు, చేసేంత ఓపిక ఉండదు. కానీ చెయ్యాలి, వాళ్ళు చేస్తున్నారు, నేను చేయకపోతే నాకు విలువ పడిపోతుంది, కాబట్టి నేను చెయ్యాలి అనే ఒక ఇది పెట్టుకొని ఇవన్నీ ఆచరిస్తూ, ఇంకా సద్గుణాలు తన మనసులో ఎలా ఉన్నా అవి బయటకి కనపడనివ్వకుండా సద్గుణాలు కలిగి ఉన్నట్టు నటిస్తూ ఉంటుంటారు. అలాంటి వాళ్ళని దంభత్వం అంటారనమాట. అవి ఏమీ లేని వాళ్ళని అదంభత్వం అంటారు. ఈ సరి అయిన సాధకుడు ఈ అదంభత్వాన్ని సంపూర్ణంగా పొంది ఉంటాడు. ఎటువంటి గౌరవ ప్రతిష్టల మీద ఎటువంటి కోరిక ఉండవన్నమాట. కేవలము తన ధర్మ మార్గాన్ని, తన ధర్మ భావాలనే చూపిస్తూ ఉంటాడు, సద్గుణాలతోటి ఉంటాడు, కేవలం భక్తితో కూడిన ఆచరణలే చేస్తూ ఉంటాడనమాట. అందుకని ఇలాంటి వాళ్ళని దంభత్వం లేని వాళ్ళని అనమాట. ఇవి ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు, లేని గుణాలు, తనలో లేని గుణాలు ఉన్నట్లుగా ప్రదర్శించుకోరు. తర్వాత ఏమన్నారు, అహింస క్షాంతిరార్జవం. అహింస అంటే అందరికీ తెలిసిందేనండి. ఇంకొక ప్రాణిని మాటలతో కానీ శారీరకంగా కొట్టి బాధించి కానీ ఏదో ఒక విధంగా ఇంకొకరికి హానిని కలిగించడాన్ని హింస అని అంటాం కదా. ఏ ప్రాణినైనా కూడా ఇలాంటి సాధకుడు ఏం చేస్తాడు, ఏ ప్రాణిని కూడా మనసు, వాక్కు, కాయములు, మనోవాక్కాయములు అని అంటారు. మనసుతో కానీ, నోటితో కానీ, తన శరీరంతో కానీ ఏ విధంగా కూడా కష్టపెట్టరండి. మనస్సులో కూడా ఇతరులకి కీడు తలపెట్టుకోరనమాట. అంటే వాక్కుతోటంటే ఇతరులను తిట్టడము, ఏదో ఒకటి నిందలు వేయడము, ఇలాంటి కాయముతో అంటే శరీరంతో అంటే కొట్టడము, బాధించటము, ఇలాంటివి ఏవి కూడా మనస్సులో కానీ శరీరం మనోవాక్కాయ కర్మలతోటి ఎవరికి కూడా ఏ బాధ కలిగించనివ్వరు. అలాంటి అహింసాభావం కలిగి ఉంటుందన్నమాట ఈ సాధకులకి. ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది, క్రూర జంతువులు కూడా అలాంటి వ్యక్తి దగ్గరికి వచ్చేటప్పటికి సాధు జంతువులుగా మారిపోతాయి అన్నమాట. తన యొక్క హింసా స్వభావాన్ని కూడా వదిలేస్తాయి ఆ క్రూర జంతువులు. అందుకే మహర్షుల దగ్గరికి చేరిన వాళ్ళు కొంతమంది హింసాయుతులు, అంటే దొంగతనాలు చేస్తూ అడవుల్లో ఉంటూ వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని కొట్టి ఇబ్బంది పెట్టేవాళ్ళు ఆ మహర్షుల యొక్క దర్శనం జరిగిన తర్వాత అనుకోకుండా వాళ్ళలో మార్పు వచ్చేస్తుంది. అలాగా చాలా మనకి వృత్తాంతాలు మనం ఎన్నో వినున్నాం కదా. ఇలాగ అహింసావాదులు అనమాట. ఇలాంటి సాధకులు అహింసతోటి కూడి ఉంటారనమాట. ఇలాంటి వాళ్ళతో ఉన్నప్పుడు మనకి కూడా పక్కనున్న వాళ్ళల్లో కూడా మార్పు వచ్చేస్తుంది. అందుకనే ఇలాంటివి చెప్తుంటారు. ఈ సాధకులు ఇలాంటి సాధన చేస్తూ ఉండే వాళ్ళందరూ సజ్జన సాంగత్యాలనేసి ఎక్కడైనా కలిసి చెప్తూ ఉంటే ఉపదేశాలు, పురాణాలు, కాలక్షేపాలు అక్కడికి వెళుతూ ఉంటే ఇవేమీ లేని, అంటే సాధనలో లేని వాళ్ళకు కూడా మార్పు వస్తుందండి. మార్పు వచ్చి ఆ సాధన వైపు మనసు మరలుతుంది. అందుకనే అందరినీ కలుపుకుంటూ, అంటే అందరూ ఎక్కడైతే మంచి జరుగుతుందో అక్కడికి వెళ్ళి, మన మనసు అక్కడికి ఇష్టపడకపోయినా తర్ఫీదు ఇచ్చుకొని ప్రయత్నపూర్వకంగా వెళ్ళి అలవాటుపూర్వకంగా నేర్చుకోవాలి. ఎందుకంటే మనకి అందరికీ తెలిసిందే, గండకీ నదిలో ప్రవాహం యొక్క ఆటుపోట్లకు కొట్టుకొని ఆ పక్కన ఉన్నటువంటి రాళ్ళు నున్నబడిపోతాయి. అలా నున్నగా అయిపోయిన రాళ్లే గుడిలో శివలింగంగా పూజలు అందుకునే స్థితికి వస్తుంది. మరి అలాంటి రాళ్లకే ఆటుపోట్లకి నున్నబడిపోయి అంతటి స్థితికి వస్తే మామూలు శరీర ఇంద్రియం కలిగినటువంటి, అంతఃకరణం కలిగినటువంటి ఒక మనిషి ఇలాంటి సాధకులు అందరూ కలిసి దగ్గర మాటలు వింటూ, వాళ్ళని ప్రవర్తనను చూస్తూ, వాళ్ళు ఆచరించే వాటిని గమనిస్తూ ఉంటే మార్పు రాకుండా ఉంటుందండి. మార్పు వస్తుంది కదా. మనకు మార్పు రావాలి, సాధన చేయాలి, జ్ఞాన ప్రాప్తిని పొందాలి, పరమాత్మ ప్రాప్తిని పొందాలి. ఇదే మానవ లక్ష్యం అని నిన్న మనం చెప్పుకున్నాం కదా. దీనికి ఇదొక ఉదాహరణగా తీసుకోవచ్చు. తర్వాత క్షాంతి స్థైర్యం, ఆత్మ వినిగ్రహం అన్నారు. క్షాంతి అని అంటే ఏంటండి, క్షాంతి ఆర్జవం అని అన్నారు. ఇక్కడ క్షాంతి అని అంటే క్షమాగుణము.
ఈ ఎవరిని కూడా ఎలాంటి వాళ్ళని కూడా దండించాలి అని మనసులో ఆ సాధకుడికి ఉండదు. అతనితో పగ తీర్చుకోవాలి, నాకు కష్టం కలిగించాడు, అతను నా ముందు పగ తీర్చుకోవాలి, అతనికి దండన జరగాలి అని ఏ విధంగానూ కోరుకోకుండా, ఇంకా వాళ్ళ అపరాధాలని వాళ్ళ అజ్ఞానంతో చేసినవి అని బాధపడి వాళ్ళకి అది తొలగిపోతే బాగుండు అని వాళ్ళ యొక్క మేలు కోరుకుంటారు. ఎలాగంటే ఇప్పుడు అంటే అందరిలో భగవంతునే చూస్తాడు కదా ఆ వ్యక్తి. అంటే ఇలాగ ఇప్పుడు మనము పంటి కింద గబక్కన మనం ఏదైనా తింటూ ఉంటాం. ఆ తింటూ ఉన్నప్పుడు నాలుక పంటి కింద పడి బాగా నలిగిద్ది అనుకోండి. అప్పుడు మనం పళ్ళనేమన్నా తిడతామా, పళ్ళనేమన్నా కొడతామా అండి? ఏం చెయ్యం కదా. చేయకపోగా ఏం చేస్తాము, దెబ్బతిన్న నాలుకకే ఇసు వస్తు అనుకుంటూ కొంచెం ఐస్ పెట్టుకుంటూ దాన్ని ఎలా తగ్గుతుందా అని దానికి మీద మనకు జాలి చూపిస్తాం. అలాగా ఇది కూడా ఇక్కడ ఇలాంటి సాధకుడు ఎవరైతే భగవద్భక్తుని జ్ఞానప్రాప్తిని పొందినవాడైనా పర్లేదు, లేదా భక్తుడైనా కానీ సాధకుడైనా కానీ ఆ బాటలో ఉన్నటువంటి సాధకుడి మనస్తత్వం అంతటా కూడా ఆ భగవంతుడినే చూస్తుంది. కాబట్టి అందరిలో కూడా భగవంతుడిని చూస్తున్నప్పుడు అనాత్మ భావనతోటి తెలిసి తెలియక చేసిన అజ్ఞానంతో చేసిన తప్పులు అని అతన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తారే కానీ ఎప్పుడూ అతని మీద ఇతరుల మీద కోపాన్ని పెట్టుకోరు. క్షమాగుణం అనేది వాళ్ళకి ఉండిపోతుంది. ఇదొక లక్షణం అన్నమాట. తర్వాత ఆర్జవం. ఆర్జవం అంటే మనోవాక్కాయంలో ఎంతో సరళత్వాన్ని కలిగి ఉంటారు. అంటే ఏంటి, వాళ్ళకి వాళ్ళల్లో తప్పున్నా ధైర్యంగా నేను ఈ తప్పుతోటి ఉన్నాను అని నలుగురిలో చెప్పుకోగలరు. దాచిపెట్టుకోవడానికి చూడరు. అన్నిట్లో కుటిలత్వం అనేది ఉండదు. దాన్ని కరెక్ట్గా చెప్పాలంటే కుటిలత్వం లేకపోవడం అనమాట. అంటే అతని జీవితంలో అతను చేసేటువంటి ప్రతి దాంట్లో పనుల్లో కూడా వ్యవహారాల్లో కూడా ఎటువంటి కృత్రిమంగా కపటంగా ఏమీ లేకుండా నిజాయితీగా ఉంటారనమాట. చక్కగా నిజాయితీగా సరళంగా ఉంటారు. లోపల ఒక రకంగా బయట ఒక రకంగా ఉండరు. వాళ్ళ పిల్లలు తప్పు చేసినా అవును తప్పు చేశారు అని చెప్పుకుంటారనమాట. ధైర్యంగా మోహానికి లోబడిపోయి ఉండరు. దీనికి ఉదాహరణకి మనం అందరికీ తెలిసిందే కదా, మన వ్యాస మహర్షి గురించి తెలుసు. ఆయన తండ్రి పరాశర ముని కదా, ఆయన మత్స్యగంధి సత్యవతి తెలుసు కదా. ఆయన తోటి ఆవిడ పడవలో ఎక్కి వెళుతున్నప్పుడు ఆయన మనసు విచలితమయ్యి ఆ సత్యవతి తోటి సాన్నిధ్యంతో సన్నిహితంగా ఉండడం వల్ల వ్యాసుడు పుడతాడు కదా. కానీ వ్యాస భగవానుడు తానంత గొప్ప స్థితిలో ఉండి కూడా నేను ఇలాంటి మత్స్యగంధి కదా తన తల్లి, నేను ఎందుకు చెప్పుకోవాలని అనుకోలేదండి. చక్కగా చెప్పుకున్నాడు. ఏదైనా కానీ నిజాయితీగా కపటం లేకుండా చక్కగా ఉన్నాడు. ఎందుకంటే అతను భగవత్ ప్రాప్తిని పొందినవాడు కదా, అందుకని ఆ లక్షణం ఆయనకు ఉంది. అది మనం ఉదాహరణగా ఇక్కడ తెలుసుకోవచ్చు. తర్వాత ఆచార్యోపాసనం 2వ పాదంలో చెప్పారు. ఆచార్యోపాసనం అంటే ఏంటండి? ఆచార్యుడు అంటే ఎవరండి? మనకి విద్యను కానీ ఉపదేశాలను ఇచ్చేటువంటి గురువులని ఆచార్యులు అంటాం కదా. అలాంటి గురువులను మొదటి నుంచి కూడా భక్తి శ్రద్ధలతోటి ఆయన్ని సేవిస్తూ ఉండాలి, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉండాలి. ఇలా మనం ఇంతకు ముందర చెప్పుకున్నాము. సన్యాసాశ్రమంలో సన్యాసి ఎలా చెయ్యాలి, గురువుల ఆశ్రమంలో ఉండి ఎలాంటివి పాటించాలి అనే దగ్గర కేవలం ఆచార్యోపాసనంలో అవే తీసుకోవాలి. అలాగా ఆ గురువులు ఏదైతే చెప్తారో ఆ ఆజ్ఞలను పాటిస్తూ ఆయనకు అనుకూలంగా నడుచుకుంటూ ఉండడాన్ని ఆచార్యోపాసనం అంటారు. ఈ జ్ఞానప్రాప్తిని పొందాలి అనుకునేటువంటి సాధకుడు తూచా తప్పకుండా గురువు చెప్పింది పాటిస్తాడు. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని అనుగ్రహించడానికి పొందడానికి కావలసిన దారిని చూపించేది ఆయనే. కాబట్టి ఆచార్యోపాసనం అనేది ప్రధానమైన లక్షణంగా ఉంటుంది ఆ సాధకుడికి. తర్వాత శౌచం అంటే శుభ్రత. అంటే ఎలాగా, వాళ్ళు అంటే నీటితోటో లేదా ఏదైనా రుద్దుకొని శరీరాన్ని శుభ్రం చేసుకోవడము అలాంటి శౌచము అవుతుంది. అది ఏంటంటే దేహ శౌచం అవుతుంది. అదే కాకుండా వాళ్ళ శుద్ధి ఎలాగుంటుందంటే కేవలం శారీరక శుద్ధి కోసమే స్నానాలు చేయడమే కాకుండా తీసుకునే ఆహారము కొనుక్కోవడానికి వచ్చేటువంటి కావలసిన ద్రవ్యము, ఆ డబ్బు, ఆ ధనము, అది కూడా శుద్ధత పవిత్రత పొంది ఉండాలి. అంటే పవిత్ర జీవనము చేసి నీతి నిజాయితీలతో కూడినటువంటి జీవన విధానం వల్ల వచ్చినటువంటి ధనాన్ని మాత్రమే ఆహారంగా కొనుక్కోవడానికి, అన్నపాదాలని సమకూర్చుకోవడానికి వాడడం వల్ల అదప్పుడు ఆహార శుద్ధి అవుతుంది. అలానే
పవిత్రమైన ప్రవర్తనతోటి మాత్రమే ధర్మాన్ని ఆచరిస్తూ ఉండడం వల్ల ఆచరణ శుద్ధి అనేది కలుగుతుంది. ఇట్లాగా బాహ్య శుద్ధి, లోపల అంతఃకరణ శుద్ధి ఇది చేస్తూ ఉంటే తెలియకుండానే వాళ్ళకి అంతఃకరణం అంటే రాగద్వేషాలు, మోసము, కపటము ఇలాంటి వికారాలన్నీ తొలగిపోయి అంతఃకరణం పవిత్రంగా అంతఃశుద్ధి జరిగిపోతుందండి. ఇలాగా బాహ్యంగా అంతఃకరణంగా శుద్ధిని పొందడాన్ని శౌచము. ఈ సాధకుడు ఆ లక్షణాన్ని కలిగి ఉంటాడు. తర్వాత స్థైర్యం, ఆత్మ వినిగ్రహం. స్థైర్యం ప్లస్ ఆత్మ వినిగ్రహం. స్థైర్యం అంటే ఏంటండి? స్థిరభావాన్ని స్థైర్యము అంటారు. దేని అందండి స్థిరభావము? ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా తాను అనుకున్న ధర్మ మార్గాన్ని వదిలిపెట్టకూడదు. తీవ్రాతి తీవ్రమైన కష్టాలు వచ్చినా, ఆపదలు వచ్చినా, ఎటువంటి భయాలు, దుఃఖాలు ఇలాంటివి ఎదురైనప్పుడు కూడా తన యొక్క ధర్మాన్ని నుండి పక్కకి, తన కర్తవ్యాన్ని నుంచి పక్కకు తొలగరనమాట. అలాంటి మనోబుద్ధుల యందు ఎటువంటి చాంచల్యము లేకుండా అరిషడ్ వర్గాలు, కామక్రోధ, లోభ, ఈ భయాదులు ఇవన్నీ ఉండే వీటి నుంచి కూడా ఏమాత్రము చెలించకుండా ఉండేటువంటిది స్థైర్యము. అంటే అలాంటి స్థైర్యాన్ని కలిగి ఉంటారు వాళ్ళు. ఆత్మ వినిగ్రహ అన్నారు. అంటే ఏంటి ఆత్మ వినిగ్రహము? ఆత్మ అనగానే ఎవరికైనా జీవాత్మ అనే కదా గుర్తొస్తుంది. కానీ ఎవరైతే నేను శరీరాన్ని కాదు ఆత్మని అని తెలుసుకున్న వాళ్ళకే ఆత్మ అంటది. సాధారణంగా ఉన్నటువంటి మానవుడు ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో పాటుగా ఈ భౌతిక ప్రపంచంలో తిరగాడుతూ ఉన్నటువంటి ఒక మానవుడిని అడిగితే ఆత్మ అనగానే అది నేను జీవాత్మని అని అనండను. నేను అంటే ఈ శరీరము నేను అని అంటాడు కదా. ఎవరు చేశారు ఈ పని అని అంటే నేను అని అంటాము. నేను అని అంటే ఈ నేను, ఆత్మ అంటే నేను, అసలైన నేను అనేది ఆత్మ అని మనం అనుకున్నాం. కానీ అది తెలియని వాడికి నేను అంటే ఈ శరీర ఇంద్రియ మనోబుద్ధులతోటి కలిసినటువంటి ఈ శరీరాన్నే నేను అని అనుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఆత్మ అని అంటే అలా చూసుకోవాలి. అంటే ఈ ఆత్మ వినిగ్రహ భావము ఎవరికైతే ఉంటుందో అతను అన్నిటినీ జయిస్తాడు కదా. అంటే కామక్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలన్నింటినీ జయిస్తారు. ఏవి అతన్ని విచలితం చెయ్యవు. కాబట్టి మనసు చెప్పినట్టు ఇతను వినడు. అంటే ఆత్మ వినిగ్రహము అంటే ఆ నిగ్రహ శక్తి అందుకే బాగా ఉంటుంది. కాబట్టి మనసు చెప్పినట్టు తాను వినడు. తను చెప్పినట్లే తన మనసు, బుద్ధి, ఇంద్రియాలు అతని ఆజ్ఞల ప్రకారంగా నడుస్తూ ఉంటాయన్నమాట. అంతే అలా చేయడం వల్ల ఆయన ఈ ఇంద్రియ విషయాలలో చిక్కుకోడు. ఇలా చిక్కుకోకుండా తను ఏదైతే అంటే మామూలు జీవితంలో ఉన్న మనిషి మనసు ఎలా చెప్తే అలా విచలితుడవుతూ పరిగెత్తుతూ ఇంద్రియాల వైపు పరిగెత్తూ ఉంటాడు. దానికి భిన్నంగా ఇతను ఏది చెప్తే అది మనసు విని దాని యందే మనసు కదలకుండా నిశ్చలంగా స్థిరంగా ఉంటుంది. అలాంటి శక్తి ఉన్నటువంటి సాధకుడిని ఆత్మ వినిగ్రహ శక్తి కలిగినటువంటి వ్యక్తిగా చూస్తారు, భక్తుడిగా, సాధకుడిగా కూడా. ఇదండి ఈ సాధకుడికి ఉన్నటువంటి లక్షణాలు, కొన్ని లక్షణాలు ఇక్కడ చెప్పారనమాట. అమానిత్వం, దంభిత్వం, అహింసా, క్షాంతిరాజ్యవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యమాత్మ వినిగ్రహ అని కొన్ని లక్షణాలు ఇక్కడ చెప్పారు. తర్వాత ఇంకా కొన్ని లక్షణాలు చెప్తున్నారండి. ఏం చెప్తున్నారో విందాం ఇక్కడ. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం. తాత్పర్యం: ఇంద్రియార్థములయందు వైరాగ్యము, అహంకార రాహిత్యము, జన్మ మృత్యు జరా రోగములయందు దుఃఖదోషములను పదే పదే దర్శించుట. ఇవి కొన్ని లక్షణాలండి. అర్థాలు తెలుసుకుందామండి. మొదటి పాదంలో ఏం చెప్పారు? ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ. ఇంద్రియార్థేషు అంటే ఇహపరలోక భోగములయందు వైరాగ్యం, ఆసక్తి లేకుండా ఉండడము. అనహంకార ఏవచ, చ అంటే మరియు, అనహంకార ఏవ అంటే అహంకార రాహిత్యం, అహంకారం లేకుండా ఉండడము. రెండవ పాదంలో ఏం చెప్పారు? జన్మ మృత్యు జరా వ్యాధి. జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటి వాటి యందు దుఃఖ దోషాను దర్శనం అంటే దుఃఖ దోషాలను గురించి పదే పదే తలంచుతూ ఉంటారు. ఇవి ఏంటి, వీటి వెనకాల ఉన్నటువంటి ఈ లక్షణాల వెనుకున్న అర్థం ఏంటి, వివరణ ఏంటన్నది తెలుసుకున్నాము. మొదట ఏమన్నారు? ఇంద్రియార్థేషు వైరాగ్యం అని అన్నారు. అంటే
ఈ వైరాగ్యం అంటే వేటి మీద? ఇంద్రియార్థేషు, ఇంద్రియాల యొక్క అర్థం అంటే విషయాల మీద మనం నిన్న చెప్పుకున్నాము. ఇంద్రియార్థాల యొక్క విషయాలు శబ్ద స్పర్శ రూప రసగంధాలు. ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు చెప్పుకున్నాము ఏంటి అన్నది, కన్ను ముక్కు చెవి నాలుక నోరు చర్మము అని చెప్పుకున్నాం కదా జ్ఞానేంద్రియాలు. ఆ జ్ఞానేంద్రియాలకు ఉన్నటువంటి ఇంద్రియ విషయాలు ఏంటి? కన్ను రూపం వెంబట, చెవి అనేది శబ్దం వెంబట, స్పర్శ అనేది చర్మంకి, ఇలాగ అంటే వాసన అనేది ముక్కుకి, ఇలాగ ఉంటాయని అనుకున్నాం కదా జ్ఞానేంద్రియాలకి. ఇవన్నీ ఉంటాయి, తన్మాత్రలు ఉంటాయి, వాటి వెంబడబడే మనసు పరిగెత్తుతూ ఉంటుంది అని మనం అనుకున్నాం కదా. వీటి యందు అంటే ఆ ఇంద్రియార్థాల యందు ఎటువంటి ఆసక్తి లేకుండా, ఇష్టత లేకుండా ఉండడం. అది వెళ్ళాలి అంటే ముక్కుకి మనకి ఏదైనా ఇష్టమైన స్వీట్ వాసన చూస్తే తినకూడదు షుగరు అని అన్నా కూడా తినాలి అని మనసు పరిగెత్తనిస్తుంది. ఆ ఆ ముక్కు జ్ఞానేంద్రియమైన ముక్కు ద్వారా వచ్చినటువంటి తన్మాత్ర వాసన, ఆ వాసనని పట్టుకొని అది కావాలి అని మనసు ప్రేరేపిస్తుంది. ఏవేవో చెప్పి మనల్ని ముందుకు వెళ్ళి అది తీసుకునేటట్లు చేస్తుంది కదా. ఇవి ఏవి అట్లాంటి సాధకుడి మనసుని కదిలించలేవు. అతనికి సంపూర్ణమైన ఆ ఇంద్రియార్థముల మీద వైరాగ్యం అనేది సంపూర్ణంగా ఉంటుంది. మనకు ఆల్రెడీ చెప్పుకున్నాము వైరాగ్యము అంటే ఎలా ఉండాలని అనుకున్నామండి. నా మీద అనాసక్తి ఉండాలి, భగవంతుని మీద అనురక్తి ఉండాలి అని మనం అనుకున్నాం. అదే అసలైన వైరాగ్యం అని అనుకున్నాము. దీనికి సంబంధించిన ఒక కథ కూడా చెప్పుకున్నాం అప్పుడు. ఇలాగా అనాసక్తి ఎప్పుడైతే మన మీద మనకి అనాసక్తి వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ఇంద్రియార్థాలు ఈ మనిషిని ఈ విచలితులను కానివ్వలేవు అనమాట. అసలైన వైరాగ్యం అనేది ఏర్పడడానికి అక్కడ ఉదాహరణ వస్తుంది. దీనికి మనము అందరికీ తెలిసిందే, ఈ ఇంద్రియార్థాలకు లోబడితే ఎలాంటి కష్టాలకు లోబడతాము అన్నది ఎవరికి వాళ్ళకి పర్సనల్గా కూడా ఎగ్జాంపుల్స్ మనకు తెలుస్తాయి. మనము ఏమేమి అనుభవాలు ఉండుంటాయి. ఉదాహరణకి ఎలాగండి క్లియర్గా తెలుసుకునేది, లేడీ శబ్దానికి ఇది పడిపోయి చెవులకి ద్వారా వచ్చేటువంటి వినికిడి అనేటువంటి శబ్దము, జ్ఞానేంద్రియము చెవి, దానికి ఉన్నటువంటి తన్మాత్ర శబ్దము, ఆ శబ్దానికి అట్రాక్ట్ అయిపోయి పడిపోయి ఆ వేటగాడు పన్నినటువంటి ఉచ్చులో పడిపోయి ప్రాణాన్ని పోగొట్టుకుంటుంది. కేవలం వేటగాడు లేడిని పట్టుకోవడం కోసం ఆ శబ్దాన్ని అక్కడ ఉపయోగిస్తాడనమాట. దానికి ఆకర్షితుడే వచ్చేసి లేడి తన ప్రాణాలనే పోగొట్టుకుంటుంది. మిడతకి మనకు ఉదాహరణగా ఎలా తీసుకోవచ్చు? కన్నుకి రూపము, కనిపించే రూపాన్ని కదండి. కన్ను అనేది జ్ఞానేంద్రియం అయితే దానికి ఉండేటువంటి తన్మాత్ర రూపం కదండి. ఈ మిడత అగ్నిలో వెలుతురులో వెలుగు కనిపిస్తూ ఉంటే అది చూసి అది ఒకలాంటి ఆకర్షణకు లోనయ్యి ఆ వెలుతురుకి, ఆ రూపానికి వెళ్ళి అందులో పడి మాడిపోయి చనిపోతుంది. దానికి ఆ ఇంద్రియార్థానికి ఆకర్షితమైపోయి తన యొక్క ప్రాణాన్నే పోగొట్టుకుంటుంది. ఇది ఇంకొకటి చేప కూడా కదండి. ఎర్రలు వేసినప్పుడు దీనికోసం ఏదో ఒకటి రుచి కోసం ఏదో ఒకటి ఆ ఎర్రలో పెడతారు, ఆ వలలో. ఆ ఎర్రకి దానికి వెళ్ళి అది తిందామనేసి నాలుక జిహ్వం అనమాట, ఆ రసము దానికి రాలైపోయి ఆ చేప అందులో పడి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటుంది. తుమ్మిద సంగతి తెలిసిందే కదా. అది పూల నుండి వచ్చేటువంటి మకరందానికి, ముఖ్యంగా కమలం నుండి వచ్చేటువంటి మకరందానికి బాగా ఇష్టపూర్వకంగా ప్రీతితోటి వెళ్ళి అది త్రాగుతూ ఒకలాంటి మత్తుతోటి అక్కడే ఉండిపోయి అది రాత్రి అయిపోగానే కమలం ముడుచుకుపోతుంది కదండి. ముడుచుకుపోయినప్పుడు అందులోనే చిక్కుకుపోయి ప్రాణాలు పోగొట్టుకుంటుంది. అలాగే తర్వాత ఈ స్పర్శ అనేటువంటి జ్ఞానేంద్రియము ద్వారా ఎలాగంటే ఏనుగుని ఉదాహరణగా తీసుకోవచ్చండి. ఏనుగుని పట్టుకోవాలనుకునే వాళ్ళు ఒక ఆడయేగునిగుని ఎదురుగా పెట్టడం వల్ల దానికోసం వచ్చేసి అందులో పడిపోతుంది. తయారు చేస్తారు కదా ఏనుగులను పట్టడానికి, దాంట్లో తెలియక అక్కడికి వచ్చేసేసి దానికోసం వచ్చి అందులో పడిపోయి లోపలికి పడిపోయి తను చిక్కుబడిపోతుంది. ఇట్లాగా జ్ఞానేంద్రియాలు ఆ ఇంద్రియాల నుంచి వచ్చేటువంటి తన్మాత్రలు మనసుని ఎలాగ లొంగ తీసుకుంటాయి, ఎలాగ విచలితమైపోయి ఎలాగ ఇబ్బంది పడతాము,
అనేది మనకి వీటి ద్వారా ఉదాహరణల ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఈ సాధకుడు తన ఇంద్రియాలని నిగ్రహించుకునే శక్తి ఉంటుంది, దాని ద్వారా తన్మాత్రలను కూడా నిగ్రహించుకోగలుగుతాడు. కాబట్టి మనసు అనేది అతను ఆధీనంలో ఉంటుంది, మనసు తను చెప్పినట్టు ఉంటుంది, అతని యొక్క ఆజ్ఞలకు లోబడి పనిచేస్తుంది. కాబట్టి ఈ అతను మాత్రం ఈ ఇంద్రియార్థేషు వైరాగ్యం అనేది ఈయనకి సరి అయిన ఒక గొప్ప లక్షణం అన్నమాట, ఒక సాధకుడికి ఉండేటువంటి గొప్ప లక్షణము. అంటే ఈ ఒక రకంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి లేడి, మిడత, చేప, తుమ్మెద, స్పర్శ, ఏనుగు అని చెప్పుకున్నాం కదండి, ఇవన్నీ జంతువులండి. జంతువులని ఈజీగా ఇంద్రియార్థాలు పడేస్తున్నాయి. వాటికి ఎందుకంటే ఆలోచన, బుద్ధి ఏంటి అన్నది ఆలోచించినది, ఒక మనసు పరిగెత్తుతుంది, దానికి అట్రాక్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాయి, బుద్ధి అనేది లేదు. కానీ మానవుడు బుద్ధిజీవి కదా, కాబట్టి బుద్ధిని ఉపయోగించుకుంటే ఆ కొంచెం సేపు మన మనసు విచలితమవుతున్న ప్రతిసారి ఉపయోగించుకుంటూ ఉంటే ఈ ఇంద్రియాలు అతని నుంచి దూరంగా వెళ్ళిపోవడం మొదలు పెడతాయంట. అలాగా బుద్ధిని పట్టుకొని ఆ బుద్ధి ద్వారా మనసుని గమనించుకుంటూ ఈ ఇంద్రియార్థాల నుంచి దూరంగా ఉండవచ్చు అని మనం ఇక్కడ నేర్చుకోవాలి. తర్వాత ఏమన్నారు? అనహంకారము, ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ. అనహంకారం అంటే ఏంటంటే అహంకార రాహిత్యం, అహంకారమే లేకపోవడం. మామూలుగా ఏమనుకుంటాము, ఈ శరీరము నాది, ఈ శరీరానికి ఇది కావాలి, ఇట్లా చేసుకోవాలి అని దాని గురించి ఆలోచిస్తూ ఈ మనస్సు నాది, నా మనసు ఇబ్బంది పడకూడదు, ఎవరన్నా ఏమన్నా అన్నారంటే అహం దెబ్బతింటుంది, నేను ఎందుకు పడాలి, నా మనసు కష్టపడుతుంది, నా మనసు చాలా బాధపడుతుంది, ఇలాంటి భావాలు, ఇలాంటి ఇంద్రియ శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటి అన్నిటి యందు అభిమానం ఏర్పడి ఉండడమనే అహంకారము, అహంభావము అంటారు. ఎప్పుడు ఇవేమీ లేకపోవడాన్ని అనహంకారము. ఇక్కడ ఏమన్నారు? అనహంకార ఏవచ అని అన్నారు. అనహంకారం అంటే అహంకార రాహిత్యం, అవేమీ ఉండవు. అజ్ఞానం వల్ల ఈ దేహాత్మ భావనతోటి నేను అనుకునే వ్యక్తికి మాత్రమే ఇవన్నీ ఉంటాయి, కానీ ఇవి లేని వాళ్ళకి, సాధకుడికి ఇవన్నీ ఉండవు. కాబట్టి అతనికి అనహంకారంగా ఉంటాడనమాట. దేహాభిమానం అనేది ఉండదు. ఆత్మబుద్ధి కలిగి ఉండడం వల్ల దేహాభిమానము ఉండదు. తర్వాత ఏమన్నారు? రెండవ పాదంలో జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అన్నారు. జన్మ మృత్యు జరా వ్యాధుల యందు దుఃఖ దోషానుదర్శనం అంటే దుఃఖాలను పదే పదే, అంటే ఇక్కడ నాలుగుటిని జన్మ, మృత్యు, జర, వ్యాధి అనేది, అంటే జన్మ అంటే పుట్టడము, మృత్యు అంటే చనిపోవడము, జర అంటేనేమో పెరిగే కొద్ది శరీరము శుష్కించిపోతూ ముసలితనం అనేది రావడము, అది కూడా ఒక దుఃఖమే మనిషికి. తర్వాత వ్యాధిగ్రస్తం అవడం కూడా ఒక దుఃఖమే. అంటే జన్మ దుఃఖం, మృత్యు దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, ఇలాగ 4 దుఃఖాలు అన్నమాట మనిషిని కొంగదీసేది. ఈ 4 గురించి ఆలోచిస్తూనే ఉంటాడు ఆ మనిషి. ఏది వస్తున్నా పెరుగుతున్నంతకాలం ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఇక్కడే ఉన్నాము, ఏదేది సాధించాలనేటువంటి సాధించలేకపోతున్నామనే దుఃఖము, వయసు ఇదైపోతూ ఉంటే శరీరము అయిపోతోంది, మనకి దగ్గరికి వెళ్ళిపోతున్నాము అనేటువంటి ఒక తెలియని దుఃఖము, వ్యాధి బారిన పడితే అదొక దుఃఖము, ఆ వ్యాధితోటి బాధలు పడుతూ ఉండి, మృత్యు దుఃఖము, అయ్యో చనిపోతున్నాము, ఎందుకంటే ఏం చేస్తున్నాము మనకి అది రావట్లేదు, అంటే మనం అనుకున్నది ఇంకా అవ్వలేదు. ఇల్లు అంటే ఒక రకంగా చెప్పాలంటేనండి, ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు జడమైనదే కదండి. ఒకసారి నిర్మించబడినటువంటి ఒక జడమైన గృహము కూడా ఒక జన్మలాగే అనుకుంటే కొంతకాలం అయ్యేటప్పటికి ఒకవైపు పడిపోతూ ఉంటుంది, ఒకవైపు నీళ్లు పైనుంచి కారిపోతూ ఉంటుంది. దాన్ని వ్యాధి అనుకుంటాం. దాన్ని బాగు చేయడానికి చికిత్స చేసినట్లుగా బాగు చేయిస్తాం. అయినా కూడా కొంతకాలానికి పాతపడిపోతుంది. అది వార్ధక్యం. తర్వాత ఇంకా అది జీర్ణదశకు వచ్చి పడిపోతుంది. అది మరణం కింద. అంటే చిన్న పెద్ద అనే భేదము ఏమీ లేకుండా, వస్తువులని లేదు, మనుషులని లేదు, అన్నిటికీ ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి వస్తువునందు కూడా ఇదే దుఃఖాలను చూసి ప్రతి వ్యక్తి కూడా వైరాగ్యాన్ని ముందే పొందాలి. కానీ అందరం ఏం చేస్తున్నామంటే ఆ కొంచెం సేపు మాత్రమే వైరాగ్యం పొందుతున్నాము. మళ్ళీ ఏదో నేను సాధించేసేస్తాను, అది నా చేతిలోనే ఉంది అని వదిలేసుకోలేక మరలా దుఃఖంలోనే దర్శిస్తూ ఆ దుఃఖాలనే దుఃఖభావంలోనే ఉంటూ ఉంటాం అన్నమాట.
అందుకని ఈ జీవులకు ప్రాప్తించేటువంటి జన్మ మృత్యు జరా వ్యాధులు అనేటువంటివి దేనివల్ల ఏర్పడుతున్నాయంటే మన యొక్క సంచిత కర్మలను అనుసరించి వస్తాయి. అంటే మనకు ఏమనుకున్నాము, పుణ్యాలు చేస్తే భోగాలు, పాపాలు చేస్తే రోగాలు అనేది మనకు తెలిసిందే కదా. దానిని బట్టి ఆ పరిణామ స్వరూపాలన్నమాట ఇవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా దోషాలతోటి కూడి ఉన్నాయే. ఎందుకంటే మన యొక్క సంచిత కర్మల్లో పాపాలను అనుసరించి వచ్చాయి. అవన్నీ దోషాలతో కూడినవే కదండి ఆ కర్మలు, పాపకర్మలు. కాబట్టి ఇవన్నీ కూడా దోషాలతో కూడుకున్నవే అని ఆలోచించుకొని వీటిని మరలా ఆలోచించకుండా వాటిని వదిలేయాలి. ఈ సాధకుడు ఎవరైతే ఉంటాడో ఆ సాధకుడు ఇలా చూస్తాడనమాట. తనకు కలిగేది ఏ దుఃఖాన్ని కూడా దుఃఖము అని అనుకోడు. ఏది ఇచ్చినా అది భగవంతుడు ఇచ్చాడు, తను చేసుకున్న దానికి తను ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఇంకా ఒక ఆయన వెళ్తూ ఉంటే గురువుగారు శిష్యుడితో కలిసి, ఆయనకి ముందే తెలుసు అన్నమాట, కాలికి ఎదురుగా రాయి కొట్టుకుంటుంది, గోరు లేచిపోతుంది, రక్తం వస్తుంది అని. అందుకని శిష్యుడితోటి ఒక చిన్న గుడ్డ తీసుకొని బయలుదేరు అని అంటాడు. ఆయనకు అర్థం కాదు శిష్యుడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ రాయి తగులుతుందని గమనించిన అబ్బాయి ఇలా అందుకోసమే గుడ్డ అడిగాడు అని గమనించి గబగబా తీసేస్తే గురువు కోప్పడతాడు శిష్యుడిని. ఎందుకనంటే నాకు జరగాల్సిన కర్మ నేను అనుభవించాల్సింది అనుభవించక తప్పదు, అది రేపు మరలా అయినా నేను అనుభవించక తప్పదే, నువ్వెవరు నా కర్మను తీసేయడానికి అని అంటాడు. అంటే సరి అయిన సాధకుడి యొక్క లక్షణం ఎలా ఉంటుంది, దుఃఖ దోషానుదర్శనం అనే దానికి అతీతంగా ఉంటాడు, వేటికి అందులో ఇరుక్కోడనమాట. ఇవండి కొన్ని సాధకుల యొక్క లక్షణాలు ఈరోజు మనం చెప్పుకున్నవి.